ఆత్మానంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం చాలా ముఖ్యమైనది. మనస్సు శరీరాలకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఈ సంబంధం వల్ల ఏ విధంగా భ్రమ అనేది కల్పిస్తుంది మనస్సు అనేది దాని గురించి, మరియు ఈ సంబంధాల వల్ల నుండి బయటపడేటువంటి మార్గం ఏమిటి అనే దాని గురించి ఈరోజు చర్చించుకుందాం. ఈ వీడియో చాలా ముఖ్యమైనదండి. కాబట్టి చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. దీంట్లో ముఖ్యంగా ఇక్కడ మనస్సు శరీరం అనేవి కలిసి ఉన్నటువంటి స్థితి ఏమిటి అంటే దీన్ని దేహాత్మ భావన అంటారు. అంటే దేహమే నేను అనేటువంటి భావన. ఇది భ్రమపూర్వకమైనది నిజానికి. ఎందుకంటే ఈ భావనలో ప్రతి ఒక్క జీవి కూడా ఇదే భావనలో ఉంటుంది. ఈ శరీరం నేను అనేటువంటి భావన నుంచి ముక్తుడైతేనే ఏదైతే దుఃఖం అనేది ఏదైతే ఉందో దాని నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ భ్రమ మరి తొలిగేది ఎలాగా? అయితే ఈ మనస్సు శరీరాలకు సంబంధించినటువంటి దేహాత్మ భావనలో ఉన్నంత వరకు కూడా దుఃఖం అనేది పోదు, ఖచ్చితంగా పోదు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే మనకు ఎవరైనా శత్రువు ఉన్నారు అంటే వాళ్ళకి దూరంగా ఉంటాం. ఏదైనా ప్రమాదం ఉంది అంటే దానికి దూరంగా ఉంటాం. కానీ మన శరీరమే మనని ఇబ్బంది పెట్టి మన శత్రువులా ప్రవర్తిస్తే, అంటే రకరకాల వ్యాధులతో ఇంకొక దాంతో మానసికమైనటువంటి బాధలతో బాధ పెట్టినప్పుడు మనం ఎక్కడికి పారిపోతాం? ఎక్కడికని వెళ్తాం? ఎక్కడికి వెళ్ళా కానీ మనం శరీరంతోనే ఉంటాం కదా. కాబట్టి ముందల మనం బయటపడాలి అనేది ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే శారీరకమైనటువంటి భావన నుండి ఎవరైతే బయటపడతారో వాళ్ళే ముక్తులవుతారు. అయితే ఈ శారీరకమైనటువంటి భావన నుంచి బయటపడిన వాళ్ళకి స్పర్శ ఉండదా, చూపు ఉండదా, వినికిడి ఉండదా? ఇవన్నీ ఉండవా అంటే అన్నీ ఉంటాయి. కానీ ఇది నేను కాదు అనేటువంటి ఖచ్చితమైనటువంటి స్పృహ కలిగి ఉంటారు, పూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి ఉంటారు. దీనికి సంబంధించి మనం ఇక్కడ మనస్సు శరీరాలు, యాక్చువల్గా శరీరం అనేది స్థూలమైనది మరియు జడమైనది. శరీరంలోకి వచ్చేటప్పటికి జ్ఞానేంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, స్పర్శ, ఇవన్నీ జ్ఞానేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, చెవులు, కాళ్ళు, ఇలాగా ఏమో కర్మేంద్రియాలు. ఇవి అన్నీ కూడా శరీరంలో ఉన్నాయి. కానీ ఇవి అన్నీ ఉన్నంత మాత్రాన ఇక్కడ శరీరము జడమైనదే మరియు ఇంద్రియాలు కూడా జడమైనవే. శరీరం, ఇంద్రియాలు రెండూ జడమైనవే. కానీ ఇది హార్డ్వేర్ లాంటిది. ఒక కంప్యూటర్కి హార్డ్వేర్ అంటే మీకు CPU ఉంది, తర్వాత మానిటర్ ఉంది, మౌజ్ ఉంది, కీబోర్డ్ ఉంది. ఇవన్నీ ఒక శరీరం లాంటివి. అంటే ఇవి ఓన్గా వర్క్ చేస్తాయా అంటే వర్క్ చేయలేవు. ఎప్పుడు వర్క్ చేస్తాయి? సాఫ్ట్వేర్ ఉన్నప్పుడే వర్క్ చేస్తాయి. ఇవన్నీ హార్డ్వేర్కి సంబంధించింది శరీరం అనేది. తర్వాత ఈ మనస్సు అనేది సూక్ష్మము. అంటే శరీరం స్థూలమైతే మనస్సు అనేది సూక్ష్మమైనది మరియు ఎరుక అనేది కలిగి ఉంది. ఈ మనస్సుకున్నటువంటి అత్యంత ముఖ్యమైన, ఉత్తమమైనటువంటి, చెప్పుకోవలసినటువంటి మంచి గుణం ఒకే ఒక్కటి ఏంటి అంటే అది ఈ ఎరుక. దీన్నే కాన్షియస్నెస్ అంటారు. ఈ ఎరుక అనేది ఒక్కటి ఉండబట్టే, ఈ ఎరుక అంటే తెలివి, అంటే ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం, తెలుసుకోవడం, దాన్ని అనలైజ్ చేయడం, ఇవన్నీ కూడా ఎరుకకు సంబంధించినటువంటి విషయాలు. ఈ ఎరుక అనేది ఒక్కటి ఉండబట్టి ఈ ఎరుక అనేది ఆపాదించేది ఈ శరీరానికి ఆపాదించడం మొదలు పెడుతుంది. అంటే ఈ ఎరుక అనేది నేనే అనేటువంటి భావన అనేది ఈ శరీరానికి ఆపాదించబడుతుంది.
అయితే ఈ ఈ రెండు వేరా అంటే వేరు కాదు. యాక్చువల్గా మనస్సు యొక్క మనస్సు యొక్క స్థూల రూపం శరీరం, శరీరం యొక్క సూక్ష్మ రూపం మనస్సు. శరీరం ద్వారా మనస్సుని జయించవచ్చు, మనస్సు ద్వారా శరీరాన్ని జయించవచ్చు. కాబట్టి దీంట్లో మనస్సు అనేది ఎప్పుడైతే డిజాల్వ్ అవుతుందో, అంటే మనస్సు అనేది మనం ఈ గ్యాప్ ఒకటి చూసారా, ఈ గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది యాక్చువల్గా ఆలోచనారహితమైనటువంటి స్థితి ఈ గ్యాప్. ఇది బంధం నుంచి విముక్తి చేసేటువంటి స్థితి కూడా ఇదే. అన్ని బంధాల నుంచి విముక్తి చేసేటువంటి స్థితి ఇది. యాక్చువల్గా ఈ గ్యాప్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే మనం గాఢమైనటువంటి నిద్రలో ఉన్నప్పుడు మనకి ఆడ మగ అనేది తెలియదు. ఇంట్లో పండుకున్నామా, రోడ్డు మీద పండుకున్నామా అనేది తెలియదు. మన శరీరం ఉందా లేదా అనే స్పృహ లేదు. శరీర స్పృహ కూడా లేదు. ఈ స్థితి అనేది వస్తుంది ఎప్పుడంటే ఆలోచన లేదు, అక్కడ ఆలోచన లేదు, శరీరం లేదు, మనస్సు లేదు, ఏది లేదు. గాఢమైనటువంటి నిద్రలో ఈ స్థితి వస్తుంది, ఈ గ్యాప్ వస్తుంది. కానీ దానివల్ల ఉపయోగం ఎందుకు లేదు అంటే అది నిద్ర కూడా జడమైన స్థితిలోనే ఉంటుంది, కానీ దాంట్లో ఎరుక అనేది లేదు, ఆ కాన్షియస్నెస్ అనేది లేదు. మనకి ఎప్పుడైతే ధ్యానం అనేది చేయటం జరుగుతుందో, ధ్యానం అంటే క్రియాయోగ అవ్వచ్చు, విపස්සన అవ్వచ్చు, రకరకాలైనటువంటి ఆనాపానసతి అవ్వచ్చు, ఏ రకమైనటువంటి ధ్యాన పద్ధతులు ఆచరించినప్పటికీ ఈ ధ్యాన పద్ధతుల్లో జరిగేది ఏమిటి అంటే ఈ స్పేస్ అనేది ఏర్పడుతుంది. ఈ స్పేస్ అనేది ఏర్పడుతుంది అంటే మనస్సు ఆలోచన లేనటువంటి స్థితికి వెళుతుంది, శరీరం లేనటువంటి స్థితికి వెళుతుంది. మనస్సు లేకుండా, శరీరం లేకుండా కేవలం ఎరుక మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఎరుక అంటే కాన్షియస్నెస్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ కేవలం కాన్షియస్ మాత్రమే ఉంటుంది, ఇంక ఏది ఉండదు. అక్కడ శరీరము తెలవదు, మనస్సు తెలవదు, కేవలం కాన్షియస్సే ఉంటుంది. ఈ కాన్షియస్ ఉన్నటువంటి స్థితిని ఎప్పుడైతే కంటిన్యూగా ఆ స్థితిలో ఉండటం అనేది సాధన బాగా జరిగినప్పుడు ఈ శరీరానికి మనస్సుకి సంబంధించినటువంటి ఈ ఎల్లలు ఈ రెండు కూడా కట్ అయిపోతాయి. కంప్లీట్గా ఉండేది కేవలం కాన్షియస్సే ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. కేవలం కాన్షియస్ మాత్రమే ఉంది, శరీరము లేదు, మనస్సు కూడా లేదు. మనస్సు అనేది ఇంద్రియాల ద్వారా ముడివేసుకొని రకరకాల బంధాలను ఏర్పాటు చేసుకొని దుఃఖాన్ని తెచ్చుకుంటుంది. యాక్చువల్గా ఇక్కడ మనస్సు అనేది భ్రమే, శరీరము అనేది భ్రమే. ఉన్నటువంటి ఎరుక ఏదైతే కాన్షియస్నెస్ ఏదైతే ఉందో ఇది ఒక్కటే నిజం. కాబట్టి ఇక్కడ ట్రూత్ ఏదైతే ఉందో, సత్యం ఏదైతే ఉందో దాంట్లో స్థిరపడిపోవటం అనేది జరుగుతుంది. ఈ సత్యంలో స్థిరపడినటువంటి వ్యక్తికి మళ్ళీ ఈ శరీర భావంలోకి వెళ్ళాలి అనుకోడు. ఎందుకంటే ఇది దుఃఖరహితమైనది, పూర్వకమైనటువంటి గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. మనకి యాక్చువల్గా అంత నిద్రలో చాలా రిలాక్స్ అవుతాం. ధ్యానంలో కరెక్ట్గా మంచి అనుభవం కలగటం, అనుభూతి కలగటం, శాంతి కలగటం, రిలాక్సేషన్ కలగటం అనేది ఈ స్థాయిలో జరుగుతుంది. ఇది కొన్ని సెకండ్లు జరిగిన వాళ్ళకే చాలా గొప్ప అనుభూతిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇది కంటిన్యూగా ఉంటే ఇంకా ఎంత ఆనందంగా ఉంటుంది అనేది ఆలోచించాలి. యాక్చువల్గా ఈ స్థితి గురించి యోగ వశిష్టంలో వశిష్ఠ మహర్షి ఒక మాట అంటారు. 14 లోకాల్లో ఉన్నటువంటి సమస్త ఆనందాలని కూడా ఒకవైపు తక్కెటలో ఒక రాశిగా పోసి ఈ ఆలోచన రహితమైనటువంటి ఎరుక స్థితిని ఒకవైపు పెడితే అయినా కానీ అవి తూగమంట. ఈ ఎరుక స్థితి ఏదైతే ఉందో, ఆలోచన రహితమైన స్థితి, ఇదే తోగుతుంది ఆనందానికి అని చెప్తారు. కాబట్టి ఈ స్థితి అంత గొప్పది. కాబట్టి
మనకి ధ్యానంలో పట్టుకోవాల్సినటువంటి మూలమైనటువంటి విషయం ఇది. అంటే రకరకాల విషయాలు, అంటే సిద్ధుల గురించి, లేకపోతే కోరికలు నెరవేర్చుకుంటుకోవటం గురించి, ఇవన్నీ జరిగేటప్పుడు కూడా ఈ స్థితి వస్తుంది. ఈ స్థితి రాందే ఇవన్నీ జరగవు. ఈ స్థితి వస్తుంది. కానీ దీన్ని కోరుకునే వాళ్ళకే ఇది నిలుస్తుంది. ఈ కోరుకునే వాళ్ళే నిలుపుకోగలుగుతారు. కోరుకోని వాళ్ళు నిలుపుకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇది ముఖ్యంగా మనస్సుని, శరీరాన్ని వేరు చేసినప్పుడు, వేరు చేసేటువంటి విధానం ఏంటంటే ఆలోచనారహితమైనటువంటి స్థితిలో స్థిరంగా ఉండటమే మనస్సుని, శరీరాన్ని ఆ గ్యాప్ ఇవ్వటం. ఆ గ్యాప్ ఎప్పుడైతే పెరుగుతూ వెళ్తుందో దుఃఖాల నుంచి, రకరకాలైనటువంటి విషయాల నుంచి, బాధల నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పూర్ణమైనటువంటి విముక్తిని సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.